ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించబోతుందా? రాబోయేటువంటి రోజుల్లో మరో భారీ రిఫైనరీని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం 2 భారీ రిఫైనరీలు మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఏర్పాటు చేయాలి. ఇది ఒక రిఫైనరీ హబ్గా తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దాదాపు $100 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో పెట్టడానికి సౌదీ అరేబియాకి చెందిన అరామ్కో కంపెనీ డిసైడ్ చేసింది. అంటే 10 నుంచి 15 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి 2 పెట్రోలియం రిఫైనరీస్ని అరామ్కో ఇండియాలో ఏర్పాటు చేయబోతోంది. ఇందులో ఒకటి ఓఎన్జీసీతో ఒప్పందం చేసుకొని మరొకటి బీపీసీఎల్తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నప్పటికీ స్థల సేకరణ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థానికంగా భూముల సమీకరణకు కానీ సేకరణకి కానీ స్థానిక ప్రజానీకం సహకరించని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పైన పునరాలోచనలో పడింది. ఈ నేపథ్యంలో ఈ 2 ప్రాజెక్టుల్ని 2 రాష్ట్రాలకి బదలాయించాలనేటువంటి నిర్ణయం సూచాయిగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇది ఫైనల్ డెసిషన్ కనుక అయితే గుజరాత్లో ఒక రిఫైనరీ, అలానే ఆంధ్రప్రదేశ్లో 2వ రిఫైనరీ ఏర్పాటు అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 కంపెనీలకు సంబంధించి అంటే అరామ్కో ప్లస్ ఓఎన్జీసీతో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ గుజరాత్కి, అరామ్కో ప్లస్ బీపీసీఎల్తో ఏర్పాటు చేయబోయేటువంటి ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పెట్రోకెమికల్ కారిడార్లకు సంబంధించి ప్లాంట్లు లేదా ప్రాజెక్టులు రిఫైనరీలు ఏర్పాటు చేయడం పైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనేక అభ్యర్థనలు చేసింది. విభజన చట్టం ప్రకారం కూడా పెట్రోకెమికల్ కారిడార్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఇటీవలే బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం వార్షిక సామర్థ్యం కలిగిన ప్లాంట్ని రామాయపట్నం అంటే నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో బీపీసీఎల్ ఒప్పందం చేసుకుంది. దీనికి అదనంగా మరొక రిఫైనరీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫైనల్ డెసిషన్ తీసుకున్న తర్వాత సౌదీ అరేబియాకి చెందినటువంటి ఆరామ్కో సంయుక్తంగా ఆరామ్కోతో కలిసి బీపీసీఎల్ ఏర్పాటు చేయబోయేటువంటి ప్లాంట్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయబోతారో అనేటువంటి అంశం పైన డెసిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధానంగా విశాఖ నుంచి కోస్తా తీరంలో ఉన్నటువంటి అనేక పోర్టుల సౌకర్యాలను వినియోగించుకోవడం ద్వారా తీరంలోనే ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కాకినాడ పరిసర ప్రాంతాల్లో కానీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి మచిలీపట్నం పోర్టు పరిసర ప్రాంతాల్లో కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములు ఇప్పటికే అనేక ఉన్నాయి, ఎకరాల లెక్కన ఉన్నాయి. వేల ఎకరాలు ప్రభుత్వం ఎస్ఈజెడ్ల రూపంలో గతంలోనే సేకరించి పెట్టినటువంటి నేపథ్యంలో ఈ పరిధిలోనే ఈ ప్లాంట్ల ఏర్పాటు జరిగేటువంటి అవకాశం ఉంది. సో అతి త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఈ తీపి కబురుని తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వినిపించబోతోంది. అరామ్కో ప్లస్ బీపీసీఎల్ కాంబినేషన్లో ఒక కొత్త రిఫైనరీ ఏపీలో ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే రత్నగిరి జిల్లాలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలతలను దృష్టిలో పెట్టుకొని ఈ 2 రాష్ట్రాలకి 2 ప్లాంట్లు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.